ఫ్రెండ్స్, నిన్న జగన్ గారు ప్రకాశం జిల్లా పొదిలి టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది అని చెప్పి అంటున్నారు. కానీ నేనైతే అలా చెప్పను. దానికి కారణం ఏంటో కూడా నేను తర్వాత చెప్తాను. జగన్ గారు ప్రకాశం జిల్లాలో పట్టు కోల్పోయారు. జగన్ గారికి ప్రకాశం జిల్లాలో పట్టు లేదు. సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాస్ జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రకాశం జిల్లాలో జగన్ గారికి అంత సీన్ లేదు అన్నవాళ్ళు డియర్ జగన్ ట్రోలర్స్, ఒకసారి నేను చెప్తున్న మాటలన్నీ ఒకసారి మీరు పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ వీడియో ఓన్లీ ఫర్ జగన్ గారిని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, జగన్ సీన్ అయిపోయింది, 11 సీట్లకే పరిమితమయ్యాడు, జగన్‌కి ఇంకా అంత సీన్ లేదు, ఆంధ్ర వదిలి వెళ్ళిపో, జగన్‌ని అష్టదిగ్బంధనం చేస్తున్న ఎవరైతే ఉన్నారో అటు నాయకుల్ని వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం గాని, అటు కార్యకర్తల్ని అరెస్టులు చేయడం గాని, జగన్ గారికి చాలా సన్నిహితుల మీద అరెస్టులు, కేసులు వేయడం గాని, ఇలా అష్టదిగ్బంధనం చేస్తున్నారో, ఇంకా జగన్ గారి మీడియా పరంగా కూడా ఎవరైతే కేసులు పెడుతున్నారో వాళ్ళంతా చూడండి. ఎలక్షన్స్ అయిపోయి 1 ఇయర్ గడుస్తున్నా సరే, జగన్ గారు ఎలక్షన్ అయినప్పటి నుంచి నిన్న పొదిలి విజిట్ వరకు ఎన్ని చోట్లయితే ఆయన విజిట్ చేశారో, అన్ని చోట్ల కూడా ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వకుండగా, ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వకుండగా, బిర్యానీ ప్యాకెట్స్ ఇవ్వకుండగా, క్వార్టర్ బాటిల్ ఇవ్వకుండగా, పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళెవ్వరూ కూడా ఇవి ఏమీ ఆశించకుండగా, ఓన్లీ జగన్ గారి అభిమానం మీద మాత్రమే వస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్స్ టైమ్‌లో పబ్లిక్ వస్తున్నారు అంటే 100, 200 ఇస్తున్నారు. బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇంకేదో ఇస్తున్నారు. జనాలు వస్తున్నారు. కానీ వచ్చిన జనం ఎలక్షన్స్ టైమ్‌లో ఎక్కువ సేపు ఉండరు. వచ్చారు, వెళ్ళిపోతారు. కానీ ఎలక్షన్ అయినా సరే, 1 ఇయర్ అయినా సరే నిన్న పొదిలిలో చూడండి, 1 ఇయర్ గడుస్తున్నా సరే, నిన్న పొదిలిలో జగన్ గారు టొబాకో రైతుల్ని పరామర్శించడానికి గిట్టుబాటు ధర రావట్లేదు, దాని గురించి అడిగి తెలుసుకుందాం అని చెప్పి ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే అక్కడ దాదాపు 2-3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిందంట. దాదాపు 1,00,000 మంది పబ్లిక్ వచ్చారంట. సో, ఆ 1,00,000 మంది పబ్లిక్ వచ్చినోళ్ళంతా కూడా జగన్ గారిని చూడడానికే వచ్చారు. ఒకసారి ఈ విజువల్స్ కూడా చూడండి. ఈ విజువల్స్‌లో చూడండి జగన్ గారిని చూడడానికి ఎంతమంది పరిగెడుతున్నారో. డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు, బిర్యానీ ప్యాకెట్ల కోసం వచ్చిన వాళ్ళు ఇలా ఎవరు పరిగెట్టరు. వచ్చాడురా, చూసారా, ఎళ్ళిపోతారు తప్ప, ఇలా అభిమానాన్ని పెంచుకొని, నేను పడిపోయినా పర్లేదు, నా అభిమాన నాయకుడిని చూడాలి అని చెప్పి పరిగెడుతున్నారు చూసారా? ఇది జగన్ గారండి. ఒకసారి ఈ వీడియో విజువల్ చూడండి. ఈ వీడియో విజువల్స్‌లో ఎంత లాంగ్ వరకు జగన్ గారి కాన్వాయ్‌తో పాటు ఎంతమంది పబ్లిక్ ఆయన ఎనక, ముందు ఇరువైపులా కూడా ఎంతమంది పబ్లిక్ ఆయన్ని ఫాలో అవుతున్నారనేది ఒకసారి ఎవరైతే జగన్ గారిని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ విజువల్స్ చూడండి. మీ నాయకులు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైనా సంవత్సరం గడువులో చాలా మంది బయటకొచ్చారు కదా! సరే, చాలా మంది కాదు. 2 నాయకులు, 3 నాయకులు కూటమికి సంబంధించి సీబీఎన్ గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైనా సరే ఇంత జనం కనిపించారా? ఓన్లీ 40% ఓట్ షేరు, 11 సీట్లకే పరిమితమైన జగన్ గారికి ఎంత పబ్లిక్ వస్తున్నారు అంటే, ఈ పబ్లిక్‌ని చూసిన తర్వాత ఇంకా అన్‌బిలీవబుల్‌గా ఉంది. ఇంత పబ్లిక్, ఇంత జనాదరణ కలిగిన నాయకుడికి 11 సీట్లు రావడం ఏంటి అనేది ఒక క్వెషన్ మార్క్‌గా ఇప్పటికి జనాల మైండ్ సెట్‌లో అలా ఉండిపోయింది. ఒకవైపు కూటమి ప్రభుత్వం జగన్ గారు విధ్వంసం చేశారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అప్పుల పాలు చేశాడు. అందుకే జగన్‌ని బుద్ధి చెప్పారు అని విష ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నమ్మాలా? లేదు, జగన్ గారు పరిపాలన బాగుంది, జగన్ గారు సామాజిక న్యాయంగా అన్ని వర్గాలకి న్యాయం చేశారు కాబట్టే ఈరోజు ఇంత జనాదరణ, జగన్ ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు అనేది నమ్మాలా అనేది ఒక్కసారి జగన్‌ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి కామ్‌గా కూర్చొని ఒకసారి మీ మైండ్ సెట్‌తో ఒకసారి థింక్ చేయండి. ఏది నిజం? ఏది వాస్తవం అనేది. సీబీఎన్ గారు చెప్పినట్టుగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే, జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే, అప్పుల పాలు చేస్తే, అన్యాయం చేస్తే ఇంతమంది పబ్లిక్ ఎలా వస్తున్నారు? ఎలక్షన్స్ టైమ్‌లో వచ్చారు అంటే
మనీ ఇచ్చారని చెప్పి అనుకోవచ్చు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రూపాయి ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్న పార్టీకి అంత జనం వస్తున్నారు అంటే అది జగన్ జనాలకి చేసిన మంచి అని చెప్పి జనమే స్ట్రాంగ్ మెసేజ్ కూటమికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక స్ట్రాంగ్ మెసేజ్‌నైతే ఇస్తున్నారు. జగన్ లాంటి నాయకుడు, జనాదరణ కలిగిన నాయకుడు జగన్ ఒక్కడే. చాలా మంది జగన్ ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు కదా! జగన్ ఆఫ్టర్ ఆల్ గాదు. జగన్ వన్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్. జగన్, జగన్ లాంటి నాయకుడు యుగానికి ఒక్కడో, చరిత్ర సృష్టించడానికో ఇటువంటి నాయకులు జనాదరణ పొంది జనంలోంచే పాపులర్ అవుతూ ఉంటారు.